హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజే కొత్తింటికి వచ్చి పూజ చేస్తున్నాను. పాలు పొంగిచ్చాలి, ఇంకా తర్వాత షిఫ్టింగ్ అంతా కూడా చేసేసుకోవాలి. సో ముందుగా అయితే స్నానం చేసుకుని వచ్చేసి దేవునికి పూజ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 o'clock అట్లా అవుతుంది. 4:30కి లేచి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకోసారి పూజ చేసేస్తున్నాను. సో గంట కూడా ఎక్కువ కొట్టట్లేదు, ఇంకా అందరికీ డిస్టర్బ్ అవుతుంది కదా అనేసి దేవునికి పూజ చేసేసి తర్వాత పాలు పొంగించాలి. యాక్చువల్గా ఈ కృష్ణ కొనుక్కోవడానికి నేను ఒక 1.5 year నుంచి వెతుకుతున్నాను అనమాట. అంటే మంచిగా నాకు నచ్చినట్లు కృష్ణని ఇంట్లో పెట్టుకోవాలి అనేసి ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మేబీ సేమ్ వస్తుందా, లేకపోతే ఇంకా ఆన్లైన్లో తెలిసిందే కదా, కొన్ని బాగా వస్తాయి కొన్ని బాగా రావు. ఇంటికి వచ్చిన కృష్ణని రిటర్న్ పంపించేకి నాకు అప్పుడు మనసు ఒప్పుతుందో ఒప్పేదో ఇలా చాలా థింక్ చేస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ కూడా కాశీకి వెళ్ళినారు కదా, అప్పుడు తెమ్మంటే ఇంకా దేవుని మొహం అంతా చిన్నగా ఉంటాయి కదా విగ్రహాలకి, అప్పుడు దేవుని సరిగ్గా చెక్కినారా లేదా అనేసి అంతా నాకు తెలిసేదమ్మా, నేను ఎట్లా తెచ్చేది అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి నేను వద్దు ఇంకా ఆన్లైన్లోనే కొనుక్కుంటాము అనేసి ట్రై చేసేసి ఇంటికైతే కృష్ణయ్య వచ్చేసారు. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉన్నింది. ఈ 1.5 year నేను ఎందుకు వేస్ట్ చేసింది అని అంత అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగున్నారు. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. అది ఇంటికి షిఫ్ట్ అయ్యేకి 1 day ముందే వచ్చింది. సో బెస్ట్ కొత్త ఇంటికి మనం కృష్ణాన్ని కూడా తెచ్చుకుని పూజ చేసేసుకుందాం అనేసి హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ గ్యాస్ తుడిచేసి బొట్లు పెట్టేసి, ఇది పాతకాలం పాత్ర, కంచు పాత్ర. దీంట్లో అయితే ఇది కూడా తరతరాల నుంచి వచ్చిందే. ఇంతకుముందు ఒక ప్లేట్ చూపించాను కదా, అట్లనే పాలైతే మంచిగా పొంగిచ్చేస్తున్నాను. చూడండి బాగా పొంగింది కదా. సో పాలంతా పొంగించేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి షిఫ్టింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కొన్ని పాటలంతా వదిలేసి వెళ్ళిపోయింది. మట్టి చాలా బిగుసుకుపోయింది అనేసి మా పిల్లోడు స్కూల్కి వెళ్ళినాడు. అప్పుడు నేను వాటర్ పోసి పెట్టింది. తన స్కూల్ నుంచి రాగానే పైనకి వచ్చేసి చూడండి ఏం చేస్తున్నాడు. బాగా మట్టిలో ఆడాలంటే అంటే చాలా ఇష్టం మా పిల్లోనికి. దాన్ని ఇప్పిసికి ముద్ద చేసి ఇంకా పర్మిషన్ ఇస్తే కిందంతా వేసుకున్న దాంట్లో పొరలేయమన్నా కూడా పొరలేస్తాడు. అంత ఇష్టం ఆడుకుంటాడు. ఇంకా నేను కూడా ఇలాంటి వాటికి అబ్జెక్షన్ చెప్పను. ఇంకెంతున్నా ఎప్పుడు టాయ్స్, ఇంకా సైక్లింగ్, మళ్ళీ టీవీనే కదా, ఇట్లా న్యాచురల్గా మట్టిలో ఆడుకుంటే కూడా బాగుంటుంది. కిడ్స్కి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, వాళ్ళకి ఫిజికల్గా కూడా బాగుంటారు అనేసి నేనేమి అబ్జెక్షన్ చేయను. ఇంకా నెక్స్ట్ డే అన్నమాట, ఒక చిన్న కబోర్డ్ లాగా ఆర్డర్ చేసుకుంటాం మా పిల్లోనికి అనేసి. బట్టలు పెట్టుకోవడానికి అస్సలు స్పేస్ సరిపోవట్లేదు, అందుకనేసి ఇది ఆర్డర్ చేసినాను. చాలా బాగా అనిపించింది, చాలా బట్టలు కూడా పట్టింది. అంటే తక్కువ కాస్ట్లో మనకి ఇన్ని ఫెసిలిటీస్ వస్తుంది అన్నప్పుడు బాగానే అనిపిస్తుంది కదా. సో 7 steps ఉన్నాయి, 5 feet ఉందనుకుంటాను. మొత్తం అన్నీ కూడా బాగుంది. ఇంకా మా పిల్లోని పిలుచుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి, ఇంకా టైం అయిపోతుంది అనేసి నేనైతే ఇదంతా ఒకసారి చెక్ చేశాను. ఇన్ కేస్ ఏదైనా ఐటమ్స్ మిస్ అయ్యింటే రిటర్న్ ఇప్పుడే ప్లేస్ చేద్దామనేసి. ఏది మిస్ అయితే కాలేదు. క్వాలిటీ కూడా చాలానే బాగుంది, ఫైబర్ లాగానే ఉంది, గట్టిగా ఉంది. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా పైన కప్తారు కదా, ఆ క్లాత్ అయితే కొంచెం క్వాలిటీ తక్కువే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకంతా బాగా అనిపించింది. షెల్ఫ్లంతా ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఇచ్చినారా ఎట్లా అసెంబుల్ చేసుకోవాలనేసి. ఇంకా ఆ రోజైతే మా పిల్లని పిలుచుకొని వచ్చిన తర్వాత దీన్ని అసెంబుల్ చేయడానికి అస్సలు టైం కుదరలేదు. ఇంకా కింద నుంచి పైనకి అన్నీ షిఫ్ట్ చేసుకోవాలి కదా, ఇంకా చేయలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మా పిల్లోడు స్కూల్కి వెళ్ళిన వెంటనే అసెంబుల్ చేయడానికి కూర్చొని ఉన్నాను. మా ఆయన చైర్ ఆర్డర్ పెట్టుకున్నారు, తనతో రిలాక్స్ అవుతున్నారు. ఇంకా మా అమ్మ కూర్చొని చూస్తూ ఉంది ఎట్లా చేస్తాననేసి. యూజువల్గా నాకైతే ఇలాంటివన్నీ అసెంబుల్ చేయాలంటే చాలా నచ్చుతుంది. మా అమ్మ మా ఆయన హెల్ప్ చేస్తానంటే కూడా వద్దు నేనే చేసుకుంటాను అని గోల్ చేసి మరి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. ఇంకా నాకు కూడా ఇంకా అన్నీ ఆర్గనైజ్ చేసుకునే పనే ఉంది. బ్రేక్ఫాస్ట్ అంతా, లంచ్తో పాటు అన్నీ కుకింగ్ అంతా అయిపోయింది. సో ఆర్గనైజ్ చేసుకోవాలి అంతే కదా అనేసి నేనే నీట్గా అసెంబుల్ చేస్తున్నాను. దీంతోనే రెగ్యులర్ వేరు, ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాం కదా సింపుల్గా కొన్ని బాగుండేవి, అవన్నీ కూడా దీంతోనే పెట్టేశాను. ఫైనల్గా ప్లేస్ అయితే మా పిల్లని టాయ్స్ పక్కలో పెట్టాను. సో ఇంకా చూడాలి ఇల్లు మొత్తం ఆర్గనైజ్డ్ అయిన తర్వాత దీన్ని ఎక్కడ పెడతాను అనేసి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. సో వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.